చెప్పాను చూసారా. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టం కలుగుతున్నట్టు అధిపతులు తప్పకుండా వీరి లెక్క ఉపజెప్పుకోవాలని ఆజ్ఞ ఇచ్చింది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేది కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపబడిన రాజు ఉద్దేశించాడు. అంటే ముగ్గురులో కూడా ఏనే ముఖ్యుడు అంటే అతనంటే రాజు గారి తర్వాత పోస్టు దానియేలు గారు. ఒక మానస దేవుడు ఎందుకు ఎంత హెచ్చించాడు, రాజు ఎందుకు ఎంత తెలుసుకున్నాడు అంటే ఆయన జ్ఞానాన్ని. స్తోత్రం చెప్పండి. ఆయన తెలివితేటలను బట్టి. ఒక దేశంలో ముగ్గురు, ఒక రైతు ఉన్నాడు. జాగ్రత్తగా తెలివితేటలు ఉంటే ఎలా బ్రతకొచ్చో చెప్తాను. ఓకేనా? మన వాక్యంలో తీసుకోవడం రావడం కోసం కొంచెం అంతే, నా ప్రయత్నం అంతగానే లేదు, నాదేం కాదు. జాగ్రత్తగా ఒక రాజ్యంలో, ఒక దేశంలో ఒక రైతు ఉన్నాడట. ఆ రైతుకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఎంతమంది? ఎంతమంది? ముగ్గురు కొడుకులు. అయితే వాళ్ళు చక్కగా మ్యారేజ్ చేసి పెళ్లి అయిపోయి భార్యలు వచ్చారు, పిల్లలు పుట్టారు, చక్కగా బాగుంది. చక్కగా జరుగుతున్న కాలంలో సడన్గా ఆ దేశం కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మన ఊళ్ళో కరువు వస్తే మనం ఏం చేస్తాం? వేరే ఊరికి పోయి బతకడమో లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా. అవునా కదా? ఎవరైనా ఊళ్ళు ఎన్ని పొలాలున్నా ఎంత ఉన్నా కానీ ఏం చేయాలి? ఊళ్ళకి పెట్టుకోవాల్సింది. ఇప్పుడు యాదవ్ గారిగా కష్టాలు తప్పదు రైతులు కదా. అవునా కదా? ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందట? 7 సంవత్సరాలు కరువు వచ్చింది యోసేపు కాలంలో. యోసేపు దగ్గర ఐగుప్తులో 70 మంది పోయారు కరువు వచ్చి. మన పెద్దలు ఇశ్రాయేలు ప్రజలు 70 మందిగా వెళ్ళినవారు 70 లక్షలు తిరిగి వచ్చారు. స్తోత్రం చెప్పండి. కరువు అంటే అలా ఉంటుందంట. అయితే ఈ దేశంలో ఉన్న కరువు బాగా కరువు వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు జరగడం కష్టంగా ఉందంట. అప్పుడు వాళ్ళ నాన్న రైతు ముగ్గురు కొడుకులు పిలిచి, నాన్న మరి మీకు పెళ్లిలేని చూస్తున్న కరువు వేస్తే భారంగా ఉంది, కరువు పశువులకు కాదు అన్నింటికి మరి గడ్డి గ్రాసం లేదు, మరి ఏం చేద్దాం? మీరు ముగ్గురు మన దేశ రాజు గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఏదైనా ఉద్యోగాలు లేక కొలువును సంపాదించండి, మీ తెలివితేటతో అన్నాడు. సరే ఇంట్లో వదిలిపెట్టి ఒక మోటంలో చదువుకున్న ముగ్గురు భార్య పిల్లలను తీసుకోకుండా వీళ్ళే ముగ్గురు వెళ్ళారు. అంతే కదా, ముగ్గురు ఉద్యోగం సంపాదించుకోకుండా ముందే భార్య పిల్లలు తీసుకుని రోడ్డు మీద నడిపిస్తారు కదా. వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, బ్యాగులు చదువుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ సైనికులు ఉంటారు కదా, ఆస్థాన కోట ముందు. వాళ్ళు ఆపాడు, ఎవరు మీరంటే, అయ్యా మేము రాజుగారి దగ్గరికి ఇట్లా ఏదైనా ఉద్యోగం అడుగుదాం వచ్చిన, గురువు చేద్దాం వచ్చినాయా రాజుగారి ఆస్థానంలో కోటలో అంటే, అసలు మీరెవరు, మీ డీటెయిల్స్ చెప్పడంటే, అయ్యా మేము పలాని ఊరు, రామపురం ఊరు మాది, మా నాన్నగారి పేరు రాజయ్య అని చెప్పారు. సార్ మీ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుని రాజుగారి దగ్గరకు చెప్తే, సార్ రమ్మన్నాడు రాజుగారు. అప్పుడు ఆస్థానం కొలువయ్య సభ, రాజుగారి సింహాసనానికి కూర్చొని మీరు ఎవరైనా అడిగితే, అయ్యా పలానా మేము అని చెప్పారు. వాళ్ళు నిలబెట్టి ముగ్గురిని, సరే నిలబడి ఎందుకు వచ్చారు మీరంటే, అయ్యా మా ప్రాంతంలో మా మండలంలో వర్షాలు పడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, కరువు పరిస్థితులు దాపరించాయి, ఏం చేయాలో పాల్గొక మా నాన్నగారు రాజుగారు చాలా మంచివాడు, రాజుగారి దగ్గరికి వెళ్తే ఏదైనా పని దొరుకుతుందని మమ్మల్ని ముగ్గురిని పంపించారయ్యా అని చెప్పి రాజుగారు భటుల్ని పిలిచి ఎవరక్కడ చెప్తాం ప్రభు వచ్చారు. ఒక భటును సైన్ చేశారట, ఏమని అలా తీసుకున్నాను అనగా ఆ భటుడికి అర్థమైంది. రాజుగారు సైనికుల మధ్యలో భాష. నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదివేటప్పుడు మా మాస్టర్ ట్యూషన్ మాస్టర్ ఉంటారు, దేవసహాయం గారు నందిగా ఉంటారు. మేము ఆ ట్యూషన్ పోయేవాళ్ళం. 6th to 7th ఆయన దగ్గర ట్యూషన్. ఆయన దగ్గర కూర్చొని నేను ఎప్పుడు ఆయన టీ తెమ్మంట, ఎప్పుడు వాచ్ తెమ్మంట, ఎప్పుడు తెమ్మంట ఆయనకేదో చూస్తూ ఉంటాడు. అంటే ఏంటి, క్లవర్కి అయితే చెప్తారు, బాగా చదివే వాళ్ళకే చెప్తారు పని. కాబట్టి టీచర్లో ముద్దోడు చెప్పడం గుర్తుపెట్టుకోండి, మాస్టర్లు ముద్దోడికి చెప్పడం పని. ఎందుకంటే ముద్దోడు చెప్తాడుకో ముద్దు అవుతుంది, అది దాని అర్థం. తెలుగు కూడా చెప్తే ఏమైంది, కొంచెం ఎఫెక్షన్ ఎక్కువైంది గురువుతో, కొంచెం నేర్చుకుంటూ చదవండి. నిజంగా నేను ఆయన ఎంతైతే నాకు దగ్గర ఎఫెక్షన్గా ఉండి అరే కొండ్రు అని పిలిచేవాడు నన్ను. అయితే అలా దానివల్ల నన్ను లీడర్ పెట్టేవాడు, ఇంత నేనే లీడర్ పెట్టాను.
చదవటం వల్ల లీడర్షిప్ వచ్చింది మనకి. ఇప్పుడు నాయకత్వం ఎట్లా వచ్చింది? పొద్దుడు నాయకత్వం ఎత్తారు కదా ఎవరుగా. అలా ఆ సైనికుడిని సైకిల్ ఎత్తుతో ఆ సైనికుడు వెళ్ళిపోయి ఒక బాక్స్, ఒక అట్టపెట్టి తీసుకొని వచ్చిందంట. అట్టపెట్టి తీసుకొని వచ్చి అక్కడ పెట్టినంట. ఇలా అక్కడ పెట్టినంట మధ్యలో. ముగ్గురు అక్కడ ఉన్నారు వాళ్ళు. ఎవరు? రైతు బిడ్డలు, రైతు కుమారులు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములు. రాజు అన్నాడట, ఆ అట్టపెట్టిలో ఏమున్నాయి మీరు చెప్పండి అన్నట. వెంటనే పెద్దవాడు అన్నట, రాజా సైనికుడు లేక భటుడు దాన్ని తేలిగ్గా మోసుకొని వచ్చింది కాబట్టి అందులో తేలిగ్గా వస్తువులు ఉన్నాయి అన్నట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తేలిగ్గా మోసుకొని వచ్చింది కదా, కష్టపడలేదు, మామూలుగా పట్టుకొని వచ్చి పెట్టిండు, అందుకని దాంట్లో తేలిగ్గా వస్తువులు ఉన్నాయి అన్నట. అన్నాక సరే. రెండో వాడు వెంటనే కల్పించుకుని రెండో వాడు, రాజా నేను చెప్తా రాజా, చెప్పు ఏమున్నాయి అందులో. నాకు తెలిసి అందులో దొర్లే గుండట వస్తువులు ఉన్నాయి రాజా అన్నాడు. ఏమడో దొర్లే గుండట వస్తువులు ఉన్నాయి రాజా అన్నాడు. నీకు ఎలా తెలుసు అన్నాడు. ఆ భటుడు పట్టుకొని వచ్చినప్పుడు లోపల దొరుకుతుంటే నాకు ఏర్పడింది అన్నాడు. చూసారు ఎంత సూక్ష్మ దృష్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటి వాళ్ళు రాజుగారి పనికి వస్తారు. అటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు పనికి వస్తారు. పొద్దులు చేసుకుని ఏం చేసుకుంటారు గవర్నమెంట్ చెప్పండి. అందుకే మన పిల్లలు గట్టి చదివాలి. అవునా కదా? వాడి నుంచి ఒకటే పోగిలి. 6th క్లాస్ వాడు కూడా చెప్పలేకపోతున్నాం మాస్టర్ అన్నారు, హై స్కూల్ మాస్టర్. ఈ రోజుల్లో బస్సు రకమైన ఆడపిల్లైతే మొక్కలైతే టీచర్ని ఎదిరించే స్టూడెంట్స్ తయారయ్యారు ఈ రోజుల్లో. వచ్చేటప్పుడు అర్థం చేసుకున్నాం. మన సార్ గారు అంటారు మాట్లాడు నేను పద్మ మన సార్ కాదు, మన సార్ అయితే అమ్మగారు అయిన వందనాలు అంటారు. మీకు వందనాలు అయితే మనోడు కాదు. మీ ఆట ముందుగా వెనకాట వేరే పోపులు ఆడటం. మీరు ఎక్కడ ఆపారంటే నేను వచ్చే టర్నింగ్ దగ్గర ఆపారు, మేము కొంట ముందు ఉన్నాం. ఇదేంటి ఎక్కడ ఆపారనుకున్నా నేను అనుకున్న తర్వాత నాకు కొంచెం ముందుకు ఇచ్చారు. మిమ్మల్ని దాటేసి రావాలి అంటారు. దాటేసి మిమ్మల్ని చూడటానికి నేను కొంచెం దూరం పోయాక చర్చిదాకా పోయాక కొత్త పాలనలో నిండి అన్నది అమ్మగారు. అప్పుడు అంత నాతో అరే వాళ్ళు దాటి వచ్చి మనం అర్థమైనా గుర్తుపట్టి. నేనంటే డ్రైవింగ్ చేసుకోండి కాబట్టి మన ముందు ఉన్నాం, మనసు పక్కన ఉండకూడదు అందనుకోండి. అప్పుడేమైంది డ్రైవింగ్ వచ్చి తేడా వచ్చింది. అది జరిగింది. మొదలు పెట్టాలి ఇప్పుడు అమ్మ పెడతాను. రైట్, వెరీ గుడ్, మంచిది. అలా సోషల్ దృష్టి ఉంటే మంచిదే. మన అయ్యగారు అయితే ఆగి మన పద్మాలు పెడతారు. ఈయన మన అయ్యగారు కాదని బియ్యగా చూసే ఎంత గ్రహించిందో. నేను అందుకనే పాట పాడేటప్పుడు అన్నాను దాకా ఆయన చెప్పే మాట కూడా అన్నా, వాక్యం వైపు కాస్త దృష్టి ఉన్న, వాక్యం వైపు కాస్త మనసు ఉన్న వాళ్ళకి గ్రహించే మనసు ఎలా చెప్పాలో తెలిసింది. వింటున్నారా? అతను నేను ఉదయం కూడా రావడంతో బైబిల్ చదువుతుంది కానీ ప్రార్థన చేసుకొని బయటకు రాను. అతను చాలా మంచి అలవాట్లు మనకు ఉన్నారు. కొన్ని ఉండకపోతే మనకు బైబిల్ జ్ఞానం రాదు. ఎంతసేపే బైబిల్ చదవడానికి ఇష్టపడతా, ఎంతసేపైనా దేవుని పుస్తకాలు చదవడానికి ఇష్టపడతా. నేను చాలా మంది మాస్టర్లు ఉంటారు, చాలా మంది పుస్తకాలు వచ్చిపోయి బజారు పోవడానికి ఇష్టపడదు. ఎందుకని వాక్యపు దృష్టి ఉండాలి మనకి. వాక్యం అంటే ఇష్టం ఉండాలి. వాక్యం అంటే దేవుడు కదా. వాక్యంతో గడిపితే దేవుడితో సహవాసం చేసినట్టు చెప్పడం ప్రవహిస్తుంది. హల్లెలూయా. మీరు వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ఎంటర్ చేస్తా ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరు క్రీస్తు స్వార్థంలోకి మార్చబడతారు. అంటారా? సరే, స్టోరీలోకి వచ్చిన వాక్యం టైం అయిపోతుంది. అయితే రెండో వాడు అలా సమాధానం ఇచ్చాడు. మూడో వాడు ఏం చెప్తున్నారు రాజుగారు చూస్తామంటే, మూడో వాడు అన్నాడు కదా, రాజా ఇది ఎండాకాలం, ఇది ఎండాకాలం, రాజు భటులు మామిడి తోట వైపు నుంచి వస్తున్నారు కాబట్టి మామిడి కాయలే అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నాడు? మామిడి తోట వైపు నుంచి భటులు రావడం నేను చూసా, ఇది ఎండాకాలం, ఇది ఖచ్చితంగా మామిడి కాయలని నేను చెప్తా అన్నాడు. అనగానే రాజుగారు ఆశ్చర్యపోయినాడు. ఇలా నిశ్చిత దృష్టి మామూలు దృష్టి కాదు, ఇలా సూక్ష్మ దృష్టి, ముందు చూపు మామూలుగా లేదు అని నిజంగా పెట్టి ఓపెన్ చేసి చూస్తాడు. ముగ్గురు చెప్పిన సమాధానం కరెక్ట్ అయిపోయి చెప్పబడి దానియేలు కూడా అలాంటి. దానియేలు ఎందుకు అంత హెచ్చరింపబడ్డాడు అనుకున్నారు? మరి దానియేలుకి ఎంత కష్టం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆయన ఎవరు?
బానిస. ఎవరైనా చెప్పండి. మరి ఇప్పుడు దాకా నేను వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ బాగా బ్రతుకుతున్నాను. అక్కడ చూస్తే ఢిల్లీ అనుకుందాం మా ఊరు. ఢిల్లీలో మా పరిస్థితి చూస్తే తప్పకుండా ఉంది. మా అమ్మ నాన్న చూడాలి అందరి పరిస్థితి భయంకరంగా ఉంది. ఇక్కడ నేను ఎంత పొజిషన్ ఉన్నా, ఎంత గవర్నమెంట్ జాబ్ చేసిన నమ్మకం కూడా లేదు. మా అమ్మ నాన్న పెడుతున్నారు లేదు, వాళ్ళ ఏరియా రారు, మా అమ్మ నాన్న రమ్మంటే ఇక్కడికి రారు అని మనసు నేను ఆలోచిస్తాను లేదా? ఈ దానియేలు కూడా యెరూషలేము ప్రాకారాలు పడిపోవడం, యెరూషలేము నాశనం కావడం, దేవాలయం నాశనం కావడం, చెరపట్ట పడిపోయి 70 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. ఇంతవరకు మాకు విడుదల కాలేదు. ఇంకా అక్కడ పైన మనకి చదువుతున్న మాటలు చూడొస్తా. పైన మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజైన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియా సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతుందని గ్రంథంలో గ్రహించి తిని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు 70 సంవత్సరాలు అయితే ఉంది. ఎవరు చెప్పారు ఈ మాటలో? తన ప్రవక్త అయిన ఇర్మియా గారు, కన్నీటి ప్రవక్త ఇర్మియా గారు. అసలు ఇర్మియా గారు చెప్తే ఇశ్రాయేల్ రాజు నెల తెలుసా, యోధా రాజు నెల, అయ్యా మీరు దేవుని ఉగ్రత మన మీదకి వస్తా ఉన్నది, దయచేసి మీరు బబులోను రాజు లొంగిపోండి అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వెవరైనా బాగా చెప్తాను, ఇశ్రాయేల్ ప్రజలకి అపజయం ఉంటాడన్నా. అలాంటి ప్రభు తీర్పు ఇచ్చేశాడు. ఏమని? మీరు బబులోను రాజు నెబుకద్నెజరుని నేను నా సాధనంగా ఎన్నుకున్నాను. ఎందుకు నా సాధనంగా ఎన్నుకున్నా? మీరు నా మాట వెంటలా, మీరు చేయవద్దన్న పనులన్నీ చేస్తున్నారు, పాపం క్రియలు జరిగిస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, అగ్నిగుండం దాటిస్తూ ఉన్నారు మీ పిల్లల్ని. ఎంత చెప్పినట్లా ఎన్నాళ్ళు చూసినా మీ వీపుని నాకు చూపిస్తున్నారు కానీ మీ ముఖాన్ని నాకు చూపెట్టలేదు అని ప్రభు ఉగ్రత ఇశ్రాయేలు మీద ప్రజలకు వచ్చింది. ఆ సంగతి ఇర్మియా గారు చెప్తే ఇర్మియా గారు బంధించారు. దేవుడు మాట చెప్పడానికి, మాకు ఐగుప్తు రాజు సహాయం చేయడానికి. అసలు ఇశ్రాయేలు మీద ఎప్పుడు ఓడిపోలేదు. నెబుకద్నెజరు ఎంత వాడు బ్రతికెంత రమ్మను చూద్దాం అంటున్నారు. కానీ ప్రభు గొడ్డని ఎలాగైతే పెట్టాడు నెబుకద్నెజరు అలా ఓడుకున్న సార్ ఇశ్రాయేలు ప్రజెంట్లా రాజులు అంతకంటే పెట్టలా. అందుకోసం ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు పలికించిన మాటలు 70 సంవత్సరాలు అయింది. ఎక్కడికి వచ్చి బబులోనుకి వచ్చి ఆ కల్దీల దేశానికి వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నదని ఆ గ్రంథంలో చదివి గ్రహించాడంట దానియేలు గారు. అప్పుడు ఏం చేశాడట? అంతటా నేను గోనె పట్ట కట్టుకొని, అయ్యా 70 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకా మాకు విడుదల లేదు ప్రభా, నా ప్రజలు నా యోధా జాతి మొత్తం బానిసత్వం ఉన్నారయ్యా. మామూలు బానిసత్వం కాదు. వీళ్ళంటే ఇలా చేశారు. ఎవరిని జ్ఞానం దేశంలో వారి విద్య నేర్పించి వారి కొరకు వాడుకోవడం కొరకు వారికి విద్య నేర్పించారు. మిగిలిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు స్త్రీలను చంపేశారు, యవనస్తుల్ని నపుంసకులు చేశారు తెలుసా? ముసలి వాళ్ళని, పనికిరాని ముసలి వాళ్ళని, ఇంకా మామూలు బలహీనుల్ని ఆ యెరూషలేము ఉంచేశారు. మిగతా వాళ్ళు మొత్తం తీసుకొచ్చేసారు. చంపిన వాళ్ళు చంపారు, వీళ్ళు తగలబెట్టారు. భయంకరమైన శిక్ష వచ్చింది. ఎక్కడ? ఇశ్రాయేలు దేశం మీద, యోధా దేశం మీద. ఇదంతా తెలుసు దానియేలు గారు. ఆ గ్రంథంలో చదివి 70 సంవత్సరాలు పూర్తయింది. ఇక కట్టుకలపండి దుఃఖం, ఇప్పుడైనా వారు విడుదల ఉందా లేదా అని ఆలోచిస్తా అంతటి గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువునకు దేవుని ఎదుట నా మనస్సు. గోనె పట్ట దేనికి సాదృశ్యం చెప్పండి? గోనె పట్ట దేనికి సాదృశ్యం? తగ్గింపు. పూర్వం మన పితరులు ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని గోడ రాసుకొని ధూళిలో కూర్చొని ఉపవాసం ఉంటారు. వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారంటే, గోడ రాసుకున్నారంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారని గుర్తుపెట్టేవారు కదా. ఇప్పుడు కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనకు రకరకాల ఉపవాసం ఉన్నాయి. ఒక వ్యక్తిగత ఉపవాసం, 2 సంఘ ఉపవాసం, 3 దేశం ఉపవాసం. 3 ఉపవాసాలు ఉన్నాయి. ఇప్పుడు మన సంఘ ఉపవాసం, సమాజ ఉపవాసం. అవునా కదా? మీరు
ఈ 40 రోజులు మనం పాటించే ఉపవాసం పేరే పేరు సంఘ ఉపవాసం. దేశ ఉపవాసం కూడా ఉంది. యోవేలు గ్రంథం ఉంటాడు. యోవేలు గ్రంథం రాశారు ఏమని? ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుకుని. ఎందుకు ఉపవాసం ఉండాల్సి వచ్చింది దానియేలు గారంటే ఆయన ఒక 2 విషయాలు ఆయన ఉపవాసం ఉండాలనుకున్నాడు. ఎందుకంటే మాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, మాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది? మా పితరులు చేసిన పాపాలు, మేము చేసిన పాపాలు. ఎంత మంచిగా ఒప్పుకున్నాడు చూడండి ఒకసారి అక్కడ. ఆ దానియేలు గారు 2 విషయాలు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే చూడండి అక్కడ 5వ వచనం చూడండి. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు యోదయ దేశ జనులందరూ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. ఒప్పుకున్నాడు. అయ్యా మేమే కాదు మా పితరులు కూడా పాపం చేశామయ్యా, చెడుతనంలో జీవించామయ్యా, దయతో నువ్వు క్షమించు. వారి పాపాలు క్షమించడం కొరకు, వారి పితరుల యొక్క పాపాలు క్షమించడం కొరకు ఇక్కడ ఆయన ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకుని ధూళి పోసుకుని. ధూళి ఎందుకు పోసుకుంటాడు? గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకి సాదృశ్యం. ధూళి దేనికి సాదృశ్యం? నేను ఎందుకు పనికిరాను? ధూళి లాంటి వాడిని ప్రభు ఎదుటి ఒప్పుకోడు. అవునా కాదు? మీరు చెప్పండి. ధూళి దేనికి సాదృశ్యం? నాకేమీ లేదని అంటే మనం ధూళి అసలు ఎంటికి చేసుకోవాలి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకేం చేశాడు చూడండి. ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడం. ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి ప్రార్థన చేశాడు. రెండోది విజ్ఞాపన చేశాడు. ప్రార్థనకు విజ్ఞాపనకు తేడా ఉంది, గుర్తుపెట్టుకుని. ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అందులో విజ్ఞాపనలు, సేవలు చేసినంతసేపు విజ్ఞాపనలే. వారిని స్వస్థపరచయ్యా, నువ్వు నీ బంధం నుంచి నీ బంధకు నువ్వు చూపించుకోవాలా, నువ్వు కోటి కోసం నువ్వు చూపించుకోవాలి, అది విజ్ఞాపన. ప్రార్థన అంటే దేవుడితో చేసే, దేవుడికి చేసే వర ప్రార్థన. విజ్ఞాపన అంటే మన మనవులు అతను చెప్పండి. ఇంకా ఉన్నాడు చూడండి. ప్రార్థన విజ్ఞాపన చేయడం ప్రభువు దేవుని ఎదుట నా మనస్సుని నిబ్బరం చేసుకుంటాం. మరి ఈ 40 రోజులు కూడా మనం ఏం చేస్తామంటే ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడం కొరకు మనం తగ్గించుకొని ప్రభు ఎదుట తగ్గించుకొని ప్రార్థనలు విజ్ఞాపన చేయడం కొరకు మన మనస్సును ఏం చేస్తాం? మనం నిబ్బరం చేసుకుంటాం. దానియేలు గారు కూడా తన మనస్సును నిబ్బరం చేసుకుంటాం, తను తగ్గించుకొని తన పాపాలు, తన జనుల పాపాలు, తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు. ఎంతకు ఒక ప్రశ్న వేస్తాను. కొన్నిసార్లు కూడా ఇప్పుడు వేసినటువంటి ప్రశ్న గుర్తుండదు. ఇప్పుడు నేనున్నా, మా తాతయ్య పేరు నాగయ్య. మా నాగయ్య తాత 4 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకోవాలి. ఆయన పాపాలు నేను ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడా? అది నా ప్రశ్న. చెప్పండి. క్షమిస్తారా క్షమించరా? చెప్పండి. ఏదో చెప్పండి. క్షమిస్తారా క్షమించరా? క్షమించరా? క్షమించడు. క్షమిస్తాడు. దానియేలు గారు మాట విన్నాను కదా. ఏమన్నాడు దానియేలు గారు? ఇర్మియా గారు కూడా అంటాడు, అయ్యా మా పితరుల పాపాలు క్షమించంటే దేవుడు ఎంత గొప్పమైన సార్. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయడం. స్తోత్రం చెప్పండి. కథ మొత్తం అవునా కదా? చెప్పండి. పడతాయి పల్లవి పెడతారు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా
ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడు, నెహమ్యా గారు. వీళ్ళు ముగ్గురు కూడా వారి వారి పాపం, వారి జనుల పాపమే కాకుండా తమ పితరుల పాపాలు కూడా ఒప్పుకున్నారు. అంటే ఒక సోర్స్, ఒక ఆధారం మనకి ఈ 3 వాక్యాలు. అంటే అర్థం, మా పితరులు ఒకవేళ తాగి చనిపోయినా ప్రభావ నీ చిత్తం అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ కృప అని వారి ఎడలో మనం వారి పాపాల ప్రార్థిస్తే చెప్పలేము. చివరి క్షణంలో దేవుని శిలువ మీద కుడివైపున దొంగకి ఏం దొరికింది? రక్షణ దొరికిందా లేదా? అప్పటి వరకు పాపాత్ముడు, గజదొంగ అతను, అనేక అత్యాచారాలు, అనేక దొంగతనాలు చేసినాడు ఆయన, మరహంతకుడు. అటువంటి వ్యక్తి చివరిలో ప్రభా అరే నోరు మీద మనకైతే ఇది న్యాయమే, ఆయన ఏ పాపం ఎరగకుండా అని ఆయన గురించి గుర్తు చేసుకోవడం, ఆయన గుర్తించి ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఒక్క మాట అడిగితే ప్రభు క్షమించాడు. నేడు నీవు నాతో కూడా ప్రదర్శిస్తూ ఉంటాను. నేను ఎందుకు ఈ మాట చెప్తాను? 2 విషయాలు దానియేలు గారు ఉపవాసం ప్రార్థన చేశారు. మొదటి విషయము ఆయన పాపాలు, వారి జనుల పాపాలు, వారి పితరుల పాపాలు. అక్కడే 10వ అధ్యాయంలో వచ్చిన సార్, 10వ అధ్యాయంలో 2వ వచ్చింది. దానియేలు గారు 10వ అధ్యాయం 2వ వచ్చింది. ఆ దేవుని యందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడైతే 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకుంటే మాంసము కానీ ద్రాక్షరసం కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకోలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ 3 వారాలు అంటే 21 రోజులు ఉన్నాడు ఉపవాసం. బైబిల్లో 3 రోజుల ఉపవాసాలు, 7 రోజుల ఉపవాసాలు, 21 రోజుల ఉపవాసాలు, 14 రోజుల ఉపవాసాలు, 40 రోజుల ఉపవాసాలు ఎక్కువ రాయబడింది. మోషే గారు 2 సార్లు 40 రోజుల ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ఉన్నారు. పౌలు గారు ఎక్కలేదు, ఒకసారి 14 రోజులు ఉన్న ఉపవాసం, గోడ పగిలి అలా. అది మన వెసులుబాటుని బట్టి, మన సేవకుల నిర్ణయాన్ని బట్టి మనం 40 రోజుల, 7 రోజుల, 21. ఇక్కడ దానియేలు గారు అయితే 21 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఇక్కడ ఏం ఉపవాసం ఉన్నారంటే దేవుని దర్శనం కొరకు, దేవుడు దర్శించాలని 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. సంతోషంగా భోజనం చేయలేదంటే ఉపవాసం ఉన్నాడు. మాంసం తీసుకోలేదంటే, స్నానాభిషేకాలు లేవు అంటే ఎలా ఉన్నాడంటే మనిషి ఇందాక ఎలాగైతే గొర్రెపట్ట కట్టుకొని దూడి పోసుకొని నగ్గించుకొని విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు, మనసులో నిపుణం చేసుకుని ప్రభు దగ్గర అలా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉంటే 14 వచ్చిన రాడు, 14 వచ్చింది, 17 వచ్చిన సార్. దానియేలు నాకు ఈ దర్శనం కలుగుగా నాతో కూడా మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగులు భయంకరంతో దాగుకోవాలని పారిపోయింది. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూస్తుంది. చూసారా? 21 రోజుల ఉపవాసం ఏమొచ్చినాయి? ఏ దర్శనం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 14 వచ్చిన చూడండి, ఆ దర్శనం గురించి గబ్రియలు దేవతో చెప్పాడు. 14 వచ్చిన చూడకంటే ఈ దర్శనం సంగతి ఇంకా అనేక జనములకు జరగదు, అయితే దినముల అంతమందు నీ జన్మకు సమీపబోవు, ఈ సంగతిని నీకు తెలియవచ్చునని అతడు నాతో చెప్పాను. అంటే అంత్యకాలంలో జరగబోయే సంగతులు, అంత్యకాలంలో జరగబోయే సంఘటనలు భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. బైబిల్లో 2 గ్రంథాలు ప్రవచన గ్రంథాలు అంటారు, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం. ఈ 2 అంత్యకాలంలో జరగబోయే విషయాలు చెప్తాయి. ఈ 2 గ్రంథాలు ప్రత్యేకత ఏంటంటే జరిగిన కాలాన్ని, జరుగుతున్న కాలాన్ని, జరగబోయే కాలాన్ని, 3 కాలాల గురించి చెప్పి ఈ 2 గ్రంథాలు. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఎలాగో, పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథం అంత శ్రేష్టమైన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు చెప్పండి? అంతా అమ్మగారు చెప్తే విశ్వాసం ఏం చెప్తారు? విశ్వాసం ఏం చెప్తారు? ఇక అమ్మగారు మీకు పక్షిగా రాసింది స్తోత్రం చెప్పండి. మా పెద్దమ్మ గారు కాదు, మా చిన్నమ్మ గారు కూడా ఆ చర్చలో పడి. నేను శనివారం భగవాన్ వాక్యం తెలుసుకుంటాగా ఏదైనా ఆన్సర్ అడిగితే అసలు విశ్వాసం ముందే చూపెడతాను. అంటే గుడ్ స్టూడెంట్స్ నేను కాదట్లేదు, కానీ వాళ్ళకు కూడా రావాలని ఆశ. ఎవరు రాశారమ్మా? ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను గారు. యోహాను గారు కరెక్ట్గా. యోహాను గారు అన్న పేరు చెప్తారు. యోహాను గారు ఏం చెప్పారు? బాగా చెప్పారు. మీ బైబుల్ నాలెడ్జ్ ఒక బుక్
పేరు చూస్తాను. యోహాను గారు అన్న పేరు, వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు. పేతురు అంద్రేయ లాగా వీళ్ళు కూడా ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు కూడా వీళ్ళ నాన్న పేరు జబదయి, వీళ్ళు కూడా శాఖలో పెట్టేవాడు జాలోని. వాళ్ళిద్దరు కూడా జాలోని, పేతురు అంద్రేయ. ఎవరు చెప్పండి? యోహాను గారు అన్న పేరు. ఇప్పుడే మీకు భద్రపతి తీసిస్తాను. చెప్పండి, యోహాను గారు అన్న పేరు ఎవరు చెప్పారు? యాకోబు. చెప్పబెట్టి అమ్మాయి బాగా చెప్పండి. యాకోబు. యోహాను గారు యాకోబు గారు జబదయి కుమారుడు అంటారు. ఒకసారి వాళ్ళిద్దరు తల్లి చేసుకొచ్చిన ఎక్కడికి వేసుకోతే యేసుప్రభు కూర్చొని ఉంటే, అయ్యా నన్ను మనవయ్యా ఆలకించయ్యా అన్నాడు. ఏంటమ్మా అంటే, నీ కుడి వైపున ఒకరిని ఎడమ వైపు ఒకటి కూర్చోబెట్టుకోయా అన్నాడు. అమ్మ అది నా చేతులు లేదు, నా తండ్రి వయసు ఉందని ఆయన అన్నాడు. అర్థమైందా? అలాగే మన పిల్లలను దైవసేవ దగ్గరకు వచ్చిన ప్రార్థన చేయించుకోవాలి. చూడాలి అమ్మ ఎంత పని చేస్తున్నారు. శిష్యులు వాళ్ళు చెప్పారు, అమ్మ మీ అర్థం వేసే పక్కన కుప్పని నడపని కూర్చుని రావాలి చెప్పు, మన రికమెండేషన్ చేయమా అని అన్నారేమో పాపం. అర్థమైందా? మీరు కూడా మీ పిల్లల్ని దైవసేవ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ హస్తం పెట్టి ప్రార్థన చేయించుకునే ఉన్నారు. హస్త నిక్షేపం కూడా కావాలి. అభిషేకం అంటే అదే వింటున్నారా? దైవసేవకుల చేయి తాగితే అప్పటి వరకు వాడు పాపం చేయాలని పిల్లలు. తిమోతితో అంటాడు పౌలు గారు, నీ హస్త నిక్షేపం నువ్వు వృధా చేయొద్దు అంటాడు. అంటే ఎవరి మీద వాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. ఇందులో కూడా ఒక ఇది ఉంది. ఏంటంటే ఎవరి మీద వాళ్ళ మీద మనం ప్రార్థన చేస్తే వాళ్ళ దౌరాత్మీయడానికి వచ్చిందండి. దైవ సేవకులకి అలా ఉండాలి, గుర్తుపెట్టి. అందుకే దైవ సేవకుల చేతనే మనం అభిషిక్తులైన దైవ సేవకుల చేతనే వేయాలి, హస్త నిక్షేపం పెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఇంతకు అర్థమైందిగా? దానియేలు గారికి రెండు విషయాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. మొట్టమొదటి తన పాపాలు, తన జనుల పాపాలు, తన పితరుల పాపాలు క్షమించమని ఉంటుడు కోరుకోడు, క్షమించమని ప్రభుకి విజ్ఞాపన చేస్తూ ఉపవాసం ఉన్నాడు. రెండోది అంత్యకాల సమయంలో, అంత్యకాలంలో జరగబోయే, చివరి కాలంలో జరగబోయే ఆ సంఘటనలో సంభవాలను తెలియజేయమని, అంటే భవిష్యత్తును తెలియజేయమని దర్శనం కొరకు 21 రోజుల ఉపవాసం ఉన్నారు. ఓకేనా? అర్థమైందా? సరే, ఎంతో ముగించేనా తర్వాత మిగతా 2 రోజులు చెప్తారు. టైం అయిపోయిందంటే 10 రోజులు చెప్పాలి. 14 అన్నారు. మొన్న కూడా చూసాను జయరాజు గారు చెప్పి అప్పటికి 11 అయింది. 11 అయింది కదా. నేను కూడా 11 కదా. నిన్న కూడా 11 అయిందా? రైట్. దానియేలు గారికి చెప్పలేదు మీకు. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారని చెప్పాక, ఒక ఆయన నెహెమ్యా, 2 ఎజ్రా. 2 మాటలు చెప్పారా? ఈ నెక్స్ట్ వచ్చేది చెప్పారు. మీ ఇష్టం. చెప్పంటే 2 మాటలు చెప్తారు. లేకపోతే ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, వాళ్ళు వచ్చారు. ఈసారి వస్తారు, ఈ మధ్యలో ఒకసారి ఈసారి చెప్పండి. రైట్. మంచి ఎంకరాము గారు, అమ్మగారు వాళ్ళిద్దరు కోరుకుని చిన్న ప్రార్థన చేస్తారు. దేవుడు ఈ మాట మన ఇంట్లో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. మహోత్తరుడు ఏంటండి? పరిశుద్ధుడే ప్రభువా, వందనాలు. దానియేలు గారిని దర్శించి 70 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో అయా గోనె పట్టు కట్టుకొని తల మీద ధూళి పోసుకుని తన జనుల కోసం ఉపవాసం ప్రార్థన చేశాడయ్యా. మీరు దానియేలు గారి ప్రార్థన ఆలకించారు. అంత మాత్రమే కాదు, 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా అంత్యకాలంలో జరగబోయే సంభవాలు, సంఘటనలు అయినా మీ దూత ద్వారా పంపించి మీ దాసుని బలపరిచి, దానియేలు నీవు బహు ప్రియుడు అని అయినా మీరు సాక్ష్యం ఇచ్చి ప్రభా మీ దాసుని బలపరిచి వాడుకున్నారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అలాగే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభా బిడ్డలు ఎక్కడ అలసిపోకుండా ప్రతిరోజు ప్రభా అదే విశ్వాసాన్ని, అదే సాక్ష్యాన్ని కాపాడుకుంటారు. మీరే సహాయం చేయండి. గొప్ప మేలులతో ఈ సంఘాన్ని నింపండి. వారి అవసరంతో అక్కలు తీసుకుని మహిమ ఐశ్వర్యంలో తీర్చండి. ఏ అక్కలతో ఉన్నారు, ఏ అవసరంతో ఉన్నారు, ఏ బలహీనలతో ఉన్నారు, ఏ రోగాలతో ఉన్నారు, ఏ బంధకాలతో ఉన్నారో ప్రభా వాటన్నిటి నుండి యేసు నామములో విడుదల పొందుకుంటున్నాక. ఆమేన్. జయకరంగా ప్రభా మిగిలిన 27 రోజులు ప్రభా ఉపవాస ప్రార్థనలు ఘనంగా మీ నామ మహిమను జరిగించుకోమని, విన్న వాక్యాన్ని మా అంతరంలో మంచి నేరపడే విత్తనములుగా చేసి ప్రభా ముద్ర వేయమని, మీ ఆత్మచేత ముద్రించి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట అడుగు వేడుకుంటూ పొందుతున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు అలాగే మీ అందరూ కూడా
స్తోత్రం. ఒక పాలు పాడుకుంటా తీసుకుందాం. ఈయన గారు వచ్చి మంత్రులు వస్తారు. పాడడానికి ఆసక్తి